ప్రకటన గ్రంథం గనక మనం అర్థం చేసుకోగలిగితే భవిష్యత్ ఏం జరగబోతుంది, మనం ఎలా సిద్ధపడాలి, మన భవిష్యత్ ఏంటి, ప్రపంచ భవిష్యత్ ఏంటి, యుగాంతం ఏంటి, ఇదంతా మనకి అర్థమైపోతుంది. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది. నలుగురు 4 ప్లేసెస్లో ఉంటాం చూడండి. మనం పరలోకంలోకి వెళ్ళిపోతాము, సాతాను భూమి మీద పడుతున్నాడు, క్రీస్తు విరోధి ఇశ్రాయేలీల పరిశుద్ధ స్థలంలో కూర్చుంటున్నాడు, ఇశ్రాయేలీలు పారిపోవాలి. చచ్చిపోయేటప్పుడు మనమేం తీసుకెళ్తామని చాలామంది అడుగుతారు. ఇల్లు రాదు, పొలం రాదు, డబ్బులు రావు, బంగారం రాదు, పేరు ప్రఖ్యాతలు మన వెంట రావు అంటారు. నిజమే, మన ఆత్మ పరదైస్లోకో లేదా ఆ బలిపీఠంలోకి వెళ్ళేటప్పుడు మన వెంట ఈ లోకంలో ఉన్న ఏవి రావు, కానీ మన క్రియలు మన వెంట వెళ్తాయి. యేసు ప్రభువు మనం ఈ భూమి మీద చేసే పనులను బట్టి పరలోకంలో మనల్ని ఘనపరుస్తాడండి. ఇందాక చెప్పాను కదా, మన క్రియలు పరలోకంలో ఎంచబడతాయి. పరలోకంలో లిఖింపులకి ఏంటంటే, మనం పరలోకంలోకి అడుగు పెట్టేటప్పుడు, మనం ఎత్తబడేటప్పుడు, ఇదిగో ఈ బైబిల్ని చేతిలో పట్టుకుని పరలోకం వెళ్ళాలని నాకు ఆశ, కానీ మనం ఈ బైబిల్ని తీసుకుని వెళ్ళలేము. ఎందుకు క్రీస్తు విరోధి గురించి రాయబడింది? ఎందుకు అనంటే, మన ఆఖరి శత్రువు, మన ఆఖరి యుద్ధం వాడితోనే ఉంది. క్రీస్తు విరోధితోనే ఆఖరి యుద్ధం ఉంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో ఆ వ్యక్తి తప్పకుండా క్రీస్తు విరోధిని ముద్దు పెట్టుకుంటాడు, సాగిలపడతారు, నమస్కరిస్తాడు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో ఆ వ్యక్తి క్రీస్తు విరోధిని. బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఈరోజు రక్షణ దినమండి. మీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించండి. దేవుని బిడ్డ, 4 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం ఈ ప్రకటన గ్రంథ ధ్యానము ప్రసరింపజేయబడింది. సెప్టెంబర్ నెల 2020 నుండి ఆగస్టు నెల 2024 వరకు ప్రతి ఆదివారం ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ ఆరాధన టీవీలో ప్రసారం చేయబడి ఉన్నాయి. దేవుని బిడ్డ, మీలో చాలామంది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరించారు. చాలామంది యూట్యూబ్లో కూడా ఈ వాక్యాన్ని చూశారు. మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఆఖరి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. కార్యక్రమాన్ని చూసిన వాళ్ళల్లో చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది విన్నారో, ఎంతమంది ప్రేరేపింపబడ్డారో మీరు చేసిన ఫోన్ కాల్స్ను బట్టి మాకెంతో సంతోషం కలిగించింది. దేవుని బిడ్డ, ఈ సమయంలో మొదటగా తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎవరినైనా నిలబెట్టుకుని వాడుకోవచ్చు, కానీ అర్హత లేని నన్ను దేవుడు నిలబెట్టుకుని ఈ 4 సంవత్సరాల పాటు దాదాపుగా 200 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ ఈ ప్రకటన గ్రంథం గురించి మాట్లాడటానికి ప్రభు నా కృప చూపించారు. అందుకు దేవునికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండవది, మా సంఘం చాలామంది కార్యక్రమాన్ని చూశారు, ఆనందించారు, దాన్ని ప్రేమించారు. కానీ మా సంఘ సభ్యులు వాళ్ళ యొక్క దశంభాగాలు ఇవ్వటం ద్వారా ఆ దశంభాగాలన్నిటితో ఈ యొక్క టీవీ కార్యక్రమం ప్రసారం చేయబడింది. అలాగే ఈ లైవ్ కార్యక్రమం చూసిన వాళ్ళు కొంతమంది, అంటే ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది, వారు ప్రేమించి వారు పంపించిన కానుకలను బట్టి ఈ 4 సంవత్సరాల పాటు ఈ టీవీ కార్యక్రమం నడిపింపబడింది. దేవుడు ఆ కుటుంబాలను ఎవరెవరి డబ్బులైతే ఈ యొక్క టీవీ కార్యక్రమంకి స్పాన్సర్ చేశారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించుగాక. దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ టీవీ కార్యక్రమానికి ఎంత అవసరమో దేవుడు అంత సమకూర్చారు. దానికి ఎక్కువ అవ్వలేదు, దానికి తక్కువ అవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి కుమారుడు కుమార్తెకి
ప్రత్యేకంగా మా సంఘానికి నేను ఈ టీవీ తరపున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.